నమస్కారం. మేఘన పార్ట్ 23 రచించిన వారు మీనా కుమారి గారు. ఉదయాన్నే లేచి దేవుడి దగ్గర కాసేపు పూజ చేసుకుంది చందన. సారిక అలవాట్లన్నీ ఒక్కొక్కటిగా చందన జాగ్రత్తగా నేర్చుకుంటుంది. తనను తాను ప్రక్షాళన చేసుకోవాలి అని బలంగా అనుకుంది చందన. నువ్వంటే నాకు ఇష్టమే విక్రమ్, కానీ కొంత సమయం పడుతుంది నా మనసు పూర్తిగా మారడానికి అని చెప్పింది చందన. గౌరీశంకర్లకు తల్లిలాగానే పూజలు మొదలుపెట్టింది చందన. చీర కట్టుకోవడం ఇప్పుడిప్పుడే చక్కగా నేర్చుకుంటుంది చందన. ఇతర రాష్ట్రాల నుండి సారిక తండ్రిగారు అప్పట్లో సారికకు కొన్న అతి విలువైన చీరలు ఒక్కొక్కటిగా చందన కట్టుకుంటే ఆనందపడిపోతుంది సారిక. మేఘన డాక్టర్ అయింది. తన పని ప్రజలకు సేవ చేయడం. విశ్వానంద్ కూడా చాలా గొప్పవారు. అతని అభిప్రాయాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఎక్కడ వెతికినా అంత మంచివాడిని భర్తగా తేలేకపోయేవాళ్ళం. కేవలం ప్రజలకు సేవ చేయడం, భార్యను ప్రేమతో పువ్వుల్లో పెట్టి చూసుకునే మనస్తత్వం కలిగిన విశ్వానంద పట్ల చాలా గౌరవం శివశంకర్ సారికలకు. మేఘన చక్కగా తన భర్తను సెలెక్ట్ చేసుకుంది అని మురిసిపోతున్నారు సారిక శివశంకర్ గారు. అలాగే విక్రమ్ చాలా మంచివాడు. తనకు తానే చందనను ఇష్టపడడం, ఆమె కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం దైవచిత్తంగా మేఘన, విశ్వానంద ఇద్దరూ అతనిని కాపాడడం అంతా చిత్రంగా జరిగిపోయింది. భగవంతుడు ముందే చేసి పెడతాడు ఆలుమగల బొమ్మలను. ప్రాణం ఒక ఎత్తుగా చందన ప్రేమిస్తున్న విక్రమ్ పట్ల కూడా చాలా గౌరవభావం కలిగి ఉన్నారు శివశంకర్ సారికలు. ఎక్కడెక్కడో ఉన్నవారిని కలిపి ఆనందిస్తాడు అని ఆహ్లాదంగా చెప్పుకుంటూ ఉన్నారు సారిక శివశంకర్ గారు. ఆ రోజు పిక్నిక్కి రెడీ అయ్యారు. మేఘన, చందన ఒకే చీరలు కట్టి ఒకేలాగా రెడీ అయ్యారు. మా ఇద్దరిని మీరిద్దరూ గుర్తుపట్టాలి అన్నారు మేఘన, చందన విక్రమ్, విశ్వానంద్తో. ఒకరు బయట ఉండండి, ఒకరే లోపలికి రండి అని చెప్పారు. ముందుగా విశ్వానంద లోనికి వచ్చారు. ఇద్దరినీ చూసి మేఘనను గుర్తుపట్టారు. ఎలా అంది మేఘన. నీ కళ్ళు కాస్త వేరుగా ఉంటాయి. ముందుగా నన్ను ఆకర్షించింది ఆ కళ్ళు అంటూ నవ్వాడు విశ్వానంద. ఈసారి విక్రమ్ లోపలికి వచ్చాడు. అలాగే నుంచున్నారు మేఘన, చందన. చందనను గుర్తుపట్టేశాడు విక్రమ్. ఎలా అంది చందన. నీ గడ్డం మీద పుట్టుమచ్చ. ఆ పుట్టుమచ్చ చూసిన మొదటి సినిమాతోనే నీ మాయలో పడిపోయాను అని నవ్వాడు విక్రమ్. అబ్బో అని మేఘన, చందన ఇద్దరూ నవ్వి మురిసిపోయారు. అక్క, ఎప్పుడూ ఒక్కదాన్నే నేను అని అనిపించేది నాకు. నీవు నాకన్నా ముందే పుట్టినా నాకు ఇన్నాళ్లకు దక్కావు అంటూ ఆనంద బాష్పాలతో చందనను కౌగిలించుకుంది మేఘన. నిజమే కదా. దేవతల లాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన నేను, చక్కటి చిట్టి చెల్లెలు ఉన్న నేను ఎవరూ లేని ఏకాకిలా ఎవరో పెంచితే పెరిగాను. ఏమిటో ఒక మాయా ప్రపంచంలో రంగు పులుముకొని అందరి కోసం చిందులేశాను. కొన్నాళ్ల తర్వాత అభిమానులు అన్నవారి మనసుల్లో మన పాత్రలు ఎంత తేలిక పడిపోతాయో తర్వాత తెలుస్తుంది. నటనను వృత్తిగా ఎన్నుకునే అండలేని ఆడవాళ్ల పట్ల సమాజానికి ఉన్న ఆలోచనలు అతి భయంకరంగా ఉన్నాయి. నాకు నేను ఎప్పుడూ చెడిపోలేదు మేఘన అంటూ చెల్లెలు చేయి పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది చందన. అక్క, నీ మనసు చూస్తే తెలుస్తుంది. తప్పును క్షమించవు. ఉన్నది ఉన్నట్లు అడిగేస్తావు. అదే మంచి మనసు అక్క. మనిద్దరి మధ్యన ఇక ఎప్పుడూ అలాంటి సంభాషణ, ఆలోచన రాకూడదు అని చందన భుజం తట్టి చెప్పింది మేఘన. నువ్వు నాకు దేవుడిచ్చిన బంగారు అక్కవి అంటూ చందనాని కౌగిలించుకుంది మేఘన. అవును, ఒకే తల్లి గర్భంలో కలిసి పెరిగిన మనల్ని విధి విచిత్రంగా విడదీసింది. కానీ ఇద్దరిని ఒక చెంతకు చేర్చింది ఇప్పుడు. చిన్నతనాన మనం మిస్ అయినవన్నీ ఇప్పుడు పొందాలి అంటూ నవ్వింది చందన. అరేయ్, బయటకి రండిరా, అల్లుళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం అంటూ నవ్వారు శివశంకర్ గారు. డాడీ అంటూ వచ్చి తండ్రికి అటుపక్క ఇటుపక్క చేరారు ఇద్దరు.
సారికకు 2 కళ్ళు చాలలేదు. బంగారు బొమ్మలు నా కూతుళ్ళు అని మురిసిపోయింది గర్వంగా. శివశంకర్ గారి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అందరూ సరదాగా బయలుదేరారు కార్లో. విక్రమ్ దొంగచూపులు చూస్తున్నాడు చందన వైపు. చందనకు సిగ్గుగా అనిపించింది మొదటిసారిగా. ఆ మార్పు రావాలి చందనలో అని అనుకున్నాడు విక్రమ్. బావగారు నీ వైపే చూస్తున్నారు అక్క అద్దంలో అంటూ నవ్వింది మేఘన. విశ్వానంద చేతులు మేఘన మీద వేశాడు. చందన చూసి నవ్వితే, ఆహా ఏం లేదు, కాస్త జ్వరం వచ్చిందేమో అన్నట్లు ఉంటేను అన్నాడు విశ్వానంద. ఎంతైనా డాక్టర్లు కదా, మీ భాషలో మీరు చెబుతారులేండి అంది అందంగా నవ్వుతూ చందన. ఎంతో ప్రసిద్ధమైన శివాలయానికి వెళ్ళారు. అక్కడ కోనేటిలో స్నానాలు చేశారు. స్వామివారి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేశారు చందన విక్రమ్. సారికని అలా చేయమని చెప్పింది. అవును, కొద్దో గొప్పో కళంకం అంటుకుంది చందనకు. అది పూర్తిగా మాసిపోవాలి అన్న ఆలోచన సారికది. అలా దైవదర్శనం చేసుకొని ఎవరి ఇళ్లకు వారు చేరారు. చూస్తుండగానే రోజులు వారాలు నెలలుగా మారి సంవత్సర కాలం చూస్తుండగానే జరిగిపోయింది. ఇప్పుడు మేఘన కూడా మంచి డాక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది. అసలు వారి ఆస్పత్రులకు జనం కిక్కిరీసి వస్తున్నారు. లేని వాళ్లకు చాలా తక్కువ ఫీజులు తీసుకోవడంతో జనం మరీ పెరిగారు. వెంకట్ ఆనంద్ గారు హాస్పిటల్ కౌంటర్లో కూర్చొని పనులు కొన్ని చూసుకుంటున్నారు. హాస్పిటల్ వరకే వాళ్ళు డాక్టర్లు. విశ్వానంద, మేఘన ఇంటికి వచ్చి వారి పడక గదిలో వారు చేరగానే అప్పుడే కొత్త జంట అయిన వారిలా ఉంటారు. ఆనందం అనేది భార్యాభర్తల బంధంలో కనబడకుండా దాగి ఉంటుంది. వృత్తి ధర్మాన్ని చేపట్టిన వారి సంసార జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసుకోకుండా హ్యాపీగా ఉంటున్నారు విశ్వానంద్, మేఘన. బిజినెస్ పనుల్లో చక్కగా అభివృద్ధి చెందాడు విక్రమ్. విక్రమ్ అమ్మగారు కూడా సారికతో బాగా కలిసిపోయారు. సారిక మంచితనం ఎవరినైనా ఇట్టే స్నేహితులుగా మార్చుకుంటుంది. చందన తన బిజినెస్లో తాను బిజీగా ఉంటుంది. విక్రమ్, చందన ఫోన్లు చేసుకుంటూ ఆనందంగా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకే ఇంట్లో ఉంటున్నా పక్కపక్క గదులు అయినా ఒకరి మనసులో ఒకరు కాపురం ఉంటూనే ఉన్నారు. ప్రేమ వారిరువురిని ఇప్పుడు ఒక పట్టాన ఉండనివ్వడం లేదు. అది గమనించిన సారిక, శివశంకర్లు బ్రాహ్మణుణ్ణి పిలిపించి ముహూర్తాలు పెట్టించారు. విక్రమ్ తల్లికి చాలా ఆనందంగా ఉంది. పెద్ద కుటుంబంలోని అమ్మాయి, అందగత్తె, పైగా కొడుకు చందన ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. ఇంత పెద్ద బిజినెస్కి మేనేజర్ని చేశారు శివశంకర్ గారు తన కొడుకును. ఇలాంటి ఒక మంచి అవకాశం తన కొడుక్కి ఉంటుందని కలలో కూడా ఊహించలేదు ఆమె. అక్కని పెళ్లికూతుర్ని చేస్తూ ఒకటే సరసాలు సరదాలు చేసింది మేఘన. విశ్వానంద విక్రమ్ని ఆట పట్టిస్తూ ఆనందంగా ఉన్నారు. ఏంటి నీరసంగా ఉన్నావు మేఘన అంటూ మేఘనను చూశాడు విశ్వానంద్. చెవిలో చెప్పింది మేఘన సిగ్గుపడుతూ. హే అంటూ మేఘనను ఎత్తుకున్నాడు విశ్వానంద. అందరూ అక్కడ పెళ్లి హడావిడిలో ఉన్న సంగతి మర్చిపోయాడు విశ్వానంద. అందరూ విషయాన్ని తెలుసుకొని మరింత సంతోషించారు. విక్రమ్, చందన పెళ్లి అంగరంగ వైభవంగా చేయించారు శివశంకర్, సారిక. విశ్వానంద, మేఘన ఇద్దరూ ఆనందపడ్డారు. కంగ్రాచ్యులేషన్స్ న్యూ కపుల్ అంటూ ఆనందపడింది మేఘన. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విశ్వానంద సంతోషపడ్డారు. ఓకే, మీ ఇద్దరికి కూడా కంగ్రాచ్యులేషన్స్, త్వరలో అమ్మానాన్న కాబోతున్నారుగా అంటూ నవ్వారు చందన, విక్రమ్. ఆనందమయంగా మారిపోయింది ఆ పెళ్లి మండపం. గదిలోకి అడుగుపెట్టిన చందనను మనస్ఫూర్తిగా హృదయానికి హత్తుకున్నాడు విక్రమ్. నిజంగా ఇలాంటి వరం దొరుకుతుందని నేను అనుకోలేదు చందన అన్నాడు విక్రమ్. మీలాంటి ప్రేమామూర్తి నా జీవితాన్ని ఆనందమయం చేస్తారని నేను అనుకోలేదు అంటూ సిగ్గుతో అందంగా నవ్వింది చందన. నిజమైన ప్రేమ గెలిచింది. చందనకు జరిగిన అన్యాయాన్ని కూడా స్వీకరించి
తన ప్రేమను గెలుచుకున్నాడు విక్రమ్. ఆ రాత్రి ఇరువురి ప్రేమికుల మనసులు పెనవేసుకొని ఆనందంతో ఒకటైపోయారు. మరుసటి రోజు వారిద్దరినీ చూసిన సారిక మనసు ఆనందంతో పొంగిపోయింది. ఎక్కడో చిన్న భయం ఉండేది సారికకు. కానీ అది కూడా లేకుండా పోయింది. కొత్త జంట ఆనందాలను చూస్తూ ఆనందపడిపోయారు శివశంకర్, సారిక. కొన్నాళ్ళు తల్లిదండ్రుల దగ్గర దూరాన్ని పొందిన చందన శాశ్వతంగా తల్లిదండ్రుల దగ్గరే ఉండేలాగా చిత్రించాడు ఆ భగవంతుడు. విక్రమ్ తల్లికి ముచ్చటగా అనిపించింది కొత్త జంట ఆనందాలు చూసి. మేఘనాను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాడు విశ్వానంద. రోజులు అందరికీ అందంగా ఆనందంగా జరిగిపోతున్నాయి. 6-7 నెలలతో అందంగా తిరుగుతున్న కూతురి వైపు చూసి మురిసిపోయింది సారిక. 4వ నెల వచ్చిన చందనాను చూసి మురిపెంగా నవ్వుకుంది సారిక. డబల్ ధమాకా, మనకు ఒకేసారి తాతయ్యలు అమ్మమ్మలం అయిపోతున్నాం అంటూ ఆనందంగా నవ్వారు శివశంకర్ గారు. మేఘనాను అపురూపంగా చూసుకుంటూ విశ్వానంద పుట్టింటికి కూడా పంపడం లేదు. ఒకే ఊరు అయ్యేసరికి కూతుర్ని చూసుకుంటూ ఉంటున్నారు వెళ్ళి శివశంకర్, సారిక. కోడలు నీళ్లు పోసుకునేసరికి విక్రమ్ తల్లికి ఆనందం ఆగడం లేదు. విక్రమ్, విశ్వానంద తమ భార్యల గురించి ముచ్చట్లు మురిపాలు చెప్పుకుంటూ ఉంటున్నారు ఫోన్లో. వారిరువురు సొంత అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా కలిసిపోయారు. శ్రీమంతం కార్యక్రమాలు అలాంటివి టెన్షన్లు పెట్టవద్దు మేఘనాకు అని చెప్పాడు విశ్వానంద. ఫార్మాలిటీగా ఇంట్లోనే కానిచ్చేశారు ఆ కార్యక్రమం. విశ్వానంద చెప్పిన ఎక్సర్సైజ్లు చేస్తూ, మేఘన ప్రతిరోజు వాకింగ్ చేస్తూ, ఆరోగ్యమైనవి తింటూ, ఆనందంతో గడుపుతూ హాయిగా గడిచిపోతుంది కాలం. మేఘనకు సులభంగా కాన్పు అయిపోయింది. మేఘనల చక్కటి అందమైన బాబు పుట్టాడు. ఆ ఆనందం ఆనందం కాదు, ఒక పండగలా జరిగిపోయింది. బారసాల కూడా చేసేశారు. అపూర్వ ఆనంద్ అని పేరు పెట్టుకున్నారు కొడుక్కి. బాబుని ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ మధ్య మధ్యలో సారిక వాళ్ళ దగ్గర వదిలి వెళ్తూ ఉండేవారు హాస్పిటల్కి. 9 నెలలు రావడంతో చందనకు చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేశారు శ్రీమంతం. తల్లిగా తీర్చుకునే ముచ్చట్లన్నీ చందనతో తీర్చుకుంటుంది సారిక. శివశంకర్, సారికల మాటకు అస్సలు ఎదురు చెప్పరు విక్రమ్. ఒక కొడుకులా మారిపోయాడు ఆ కుటుంబానికి విక్రమ్. అత్తామామల ఆరోగ్య విషయంలో ఏదైనా చిన్న తేడా ఉన్నా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు విక్రమ్. డబ్బు ఎంతైనా ఉండవచ్చు, ఆప్యాయంగా చూసుకుని అండాదండా ఖచ్చితంగా ఉండి తీరాలి. అనుకున్నట్టుగా చందనకు నొప్పులు వచ్చాయి. సులభంగానే అయింది డెలివరీ. మేఘన జాగ్రత్తగా చేసింది ట్రీట్మెంట్. కవల పిల్లలు పుట్టారు చందనకు. ఒక బాబు, ఒక పాప. సాకేత్, శివాని అని నామకరణం చేశారు. చందన వాళ్లకు చేసే కార్యక్రమాలు అన్నీ భారీగానే ఉన్నాయి. వారానికి ఒకరోజు అందరూ కలుస్తారు పిల్లలతో ఆనందంగా. డబ్బు మీద వ్యామోహం, స్వార్థ గుణాలు లేని ఆ కుటుంబం ప్రేమ విలువలు తెలుసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మీనా కుమారి, మీనా ముక్తేశ్వర్ గారిని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా కుమారి గారి యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అండ్ ఓవరాల్గా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.